నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్తే. ఈరోజు నవరాత్రి స్టార్టింగ్ డే అండ్ ఈరోజు ముఖ్యంగా తెలియజేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే ముందుగా ఒక కాలర్తో మాట్లాడదామండి. వెంకట్రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/6/1987 అండి. తెల్లవారితే మంగళవారం 12:30 అండి. ఏ ఊరు? ఈస్ట్ గోదావరి అనపర్తి అండి. చెప్పండి. అదే మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని చెప్పేసింది. అలాగే ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇప్పుడు గురు మహాదశే జరుగుతుంది. గురువు లగ్నంలో ఉన్నప్పటికీ రాహుతో కూడా ఉండటం, తర్వాత 3వ స్థానంలో శుక్రుడు, 4వ ఇంట్లో బుధ, రవి, కుజుడు, సప్తమ కేతు, అలాగే 9వ ఇంట్లో శని వక్రించి ఏకాదశ చంద్రుడు ఉన్నటువంటి జాతకం ఇది. కుజదోషం ఉన్నందువలన కుటుంబాధిపతి 4వ ఇంట్లో, 4వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతితో కలిసి ఇక్కడ ఉండటం వలన మీకు వివాహం అన్నది కొద్దిగా ఆ కుటుంబం రావటానికి ఆలస్యం అవుతుంది. అందులో కూడా సప్తమాధిపతి కూడా బుధుడే. స్వస్థానంలో భద్రమహాపురుష యోగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ కుజుడితో ఉండటం వలన అది కొంత ఆలస్యంగా ఉండటానికి గల కారణం. ఇక్కడ మీకు తప్పకుండా వివాహ యోగం ఈ నవంబర్ 27 తర్వాత నుంచి మీకు వచ్చే సంవత్సరం దాదాపుగా నవంబర్ 14 మధ్యలో మీకు యోగం ఉన్నది. అంటే 1 ఇయర్ కాలం మీకు ఈ వివాహ సంబంధమైనటువంటి యోగం ఉంది. అయితే రేపు మార్చిలో వివాహం అయ్యేదానికి యోగం ఉంది, ప్రయత్నం చేయండి. మరొక కాల్ ఉన్నారండి, రమ్య గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. చెప్పండి. 1994 జనవరి 10 చెప్పండి. రాత్రి 9:25 అండి. ఏ ఊర్లో పుట్టారండి? రావులపాలెం అండి. మాట్లాడండి గురువుగారితో. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి మ్యారేజ్ గురించి తెలుసుకోవాలండి. అమ్మాయి లగ్నం వచ్చి సింహ లగ్నం, రాశి వచ్చేసి అమ్మ ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. ఈ జన్మజాతకంలో ఇక్కడ వివాహ స్థానాధిపతి శని వివాహ స్థానంలోనే ఉన్నాడు. శాస మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రవి మహాదశలో కుజుడు జరుగుతూ ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జాతకానికి సంబంధించినంత వరకు మూలా నక్షత్రం అవటం వల్ల ఈ మూలా నక్షత్రం చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. నేను అంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పున్నాను. దయచేసి ఈ మూలా నక్షత్రం మీద ఉన్నటువంటి అపోహలు ఏమైనా ఉంటే అది మీరు పోగొట్టుకోండి. ఎందుకంటే మూలా నక్షత్రం సాక్షాత్ అమ్మవారి యొక్క నక్షత్రం, సరస్వతీదేవి అమ్మవారి యొక్క నక్షత్రం. ఈ సరస్వతి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకరణ చేస్తారు, మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి అమ్మవారి యొక్క నక్షత్రం చాలా శక్తివంతమైనది. అంత శక్తివంతమైనటువంటి పురుషుడి జాతకాన్ని తీసుకొచ్చి చేస్తే తప్పేం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే తప్ప మూలా నక్షత్రం వాళ్ళు మాత్రమే ఇంటికి వెళ్ళంగానే మూలలో ఉన్న ముసలోళ్ళో లేకపోతే అత్తమామలు చచ్చిపోతారు అనుకున్నది అబద్ధం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి జాతక కర్మను బట్టి, వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఈ జన్మలో మనకున్నటువంటి పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ అలాగే మన ఆయుష్కి సంబంధించి కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. అంతకు మంచి ఎవరో వల్ల మనకి జరిగేదానికి అవకాశం లేదు. కానీ జాతకంలో వచ్చేటువంటి కోడలు కావచ్చు లేకపోతే అల్లుడు కావచ్చు, జాతకంలో మంచి యోగాలు ఉంటే వాళ్ళు సుఖంగా ఉంటారు, కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అది చూడండి. అంతే తప్ప మూలా నక్షత్రం అయినంత మాత్రం చేత చాలామందికి అపోహలు ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను, దయచేసి దీన్ని మానుకోండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రం, చాలా మంచిది. అయితే 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నదమ్మా. ఇప్పుడల్లా వివాహానికి ప్రయత్నం చేయవద్దు. ఇంకా 3 సంవత్సరాల కాలం అంతవరకు ఆమెను చదువుకునేవ్వండి, లేదా ఉద్యోగాల్లో చక్కగా స్థిరపడేదానికి అవకాశం ఉన్నది. అంతవరకు వెయిట్ చేస్తే మంచిది. మరొక కాల్ ఉన్నారండి, శ్రవంతి గారు చిలకలూరిపేట నుంచి. నమస్తే అండి శ్రవంతి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడి గురించి అండి. చెప్పండి. 1991 జూలై 20 అండి. టైం చెప్పండి. రాత్రి 10:50 అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఏ ఊరంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ నేరమెట్ల అండి. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహం అడగండి.
నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ అయిందండి. చిన్న జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్ అమ్మా. మంచి కంపెనీలో జాబ్ ఎప్పుడు వస్తుంది, వాడి వివాహం ఎప్పుడు అవుతుంది కనుక్కుందామని చేశాను. వివాహానికి ఇంకా సమయం ఉన్నదమ్మా. ఈ జన్మ జాతకంలో గురువు కుటుంబ స్థానానికి రావాలి. ఇప్పుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది. ఇంకా ఈయన జాతకంలో వివాహానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జన్మజాతక రీత్యా శని అద్భుతంగా ఉన్నాడు. గురువు పంచమ స్థితిలో ఉన్నాడు. దశమాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఉచ్చ స్థితిలో కలిగి ఉండటం కొంత యోగమే అందులో. కానీ వివాహ స్థానానికి సంబంధించినంత వరకు వివాహ స్థానాధిపతి 6వ ఇంట్లో కుజ శుక్రులతో కలిసి బుధుడు ఉన్నాడు. దీనివలన వివాహంలో ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. ఆయన ఎవరన్నా లవ్ చేసినా అది అంతగా సక్సెస్గా ఉండదు. దానివలన ఒకవేళ అతను ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నా కూడా దానివల్ల మళ్ళా ఇంకొక పెళ్లికి దారి తీస్తుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 2 సంవత్సరాలు వెయిట్ చేయమనండి. కానీ అదే బుధ మహాదశలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క మహాదశలో ఇక్కడ వివాహం జరుగుతుంది తప్పకుండా. ఆ వివాహం జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే రాసిపెట్టింది జరగకుండా పోతుందా గురుగారు అంటే రాసిపెట్టింది జరుగుతుంది, అందులో ఏం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది. ఇక్కడ వృత్తికి సంబంధించినంత వరకు ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఈ డిసెంబర్ తర్వాత మంచి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి, రవికుమార్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి రవికుమార్ గారు. అవునండి, రవికుమార్ అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 చెప్పండి. 22/11/89. 89. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 10:30 అండి. ఏ ఊర్లో పుట్టారు? ఖమ్మం జిల్లా కల్లారండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. భవిష్యత్తు ఎట్లుంటుంది, వివాహం ఉద్యోగం గురించి అండి. మీ వివాహ స్థానాధిపతి అష్టమంలో కూర్చొని ఉన్నాడు చంద్రుడు. మీది సింహరాశి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో అయ్యప్ప స్వామి వారి నక్షత్రం ఇది. కాబట్టి సప్తమాధిపతి అష్టమంలో ఉండరు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రతిరోజు కూడా అమ్మవారి గుడికి వెళ్ళండి. మీకు వీలైనంత వరకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. మకర రాహు ఇది. ఈ మకర రాహువు కూడా అంత గొప్పగా లేదు జన్మజాతకంలో. ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆధీనంలో రాహు ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేయండి. ఆవిడ యొక్క అనుగ్రహం ఆశీస్సులతో వివాహం అన్నది జరుగుతుంది. కానీ ఇక్కడ వివాహం అన్నది చాలా ఇబ్బందికరంగా అంటే జరుగుతుందా అనే దాంట్లో నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేయండి. భవిష్యత్తుకి ఏమీ డోకా ఉండదు. కానీ ఈ వివాహ సంబంధమైనటువంటి ఇబ్బంది అంటే చాలామంది అడుగుతారు, పెళ్ళి అనేటువంటిది జీవితంలో ఒక భాగం మాత్రమే. అందువలన ఆ భాగం ఉంటే సంపూర్ణంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఒక్కొక్కరి జన్మ కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నందువలన మీరు అమ్మవారి దర్శనం చేయండి ప్రతిరోజు. అందువల్ల ఆవిడ యొక్క అనుగ్రహంతో భగవంతుడు మార్చగలడు, మనం చెప్పగలం అంతవరకు. కాబట్టి భగవంతుడి దర్శనం చేస్తే మీకు మేలు జరుగుతుంది. మరొక కాల్ ఉన్నారండి, పార్వతి గారు పిడుగురాళ్ళ నుంచి. నమస్తే అండి పార్వతి గారు. నమస్తే అండి. చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13వ తారీఖు 7వ నెల 1992. టైం చెప్పండి. టైం ఉదయం 8:30 నుంచి 9:30 లోపల. ఎక్కడ పుట్టారండి? పిడుగురాల దగ్గర అండి, పల్లెటూరులో. మాట్లాడండి గురువుగారితో. నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. మా అమ్మాయి పెళ్లి గురించి అండి. మీ అమ్మాయి జాతకం లగ్నం వచ్చి సింహలగ్నం అమ్మ, రాశి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం. ఇంతకుముందు కూడా ఒక మూలా నక్షత్రం జాతకురాల గురించి కూడా చెప్పడం జరిగింది. మీ అమ్మాయిది కూడా అంతే. కాకపోతే ఈ జన్మజాతకంలో చంద్రరాహుల యొక్క కలయిక పంచమ స్థితిలో ఉన్నందువలన లగ్నానికి సింహలగ్నానికి మూలా నక్షత్రంలో కేతు ఉన్నట్లయితే అందులో కూడా పంచమంలో రాహుతో ఉన్నందువలన కొంత సంతాన సంబంధమైన సమస్యలను రేపటి రోజున ఎదుర్కొనేదానికంటే వివాహం అయిన తర్వాత కూడా ఒక 4-5 సంవత్సరాలకి పిల్లలు పుట్టేది. ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా వాళ్ళతో నానా ఇబ్బందులు పడేది జీవితకాలం ఆవిడకు ఉన్నటువంటి దోషం. అయితే ఇక్కడ జన్మజాతకంలో లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ ఈ జాతకంలో సప్తమాధిపతి షష్టమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లోనే వక్రించి
ఇక్కడ 6వ ఇంట్లో తన స్వస్థానంలో కూర్చున్నాడు కాబట్టి అది కొంతవరకు అయితే సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండకూడదు, కానీ రెండిటికి అధిపతి ఒక ఆయన అయినప్పుడు అది కొంతవరకు పర్వాలేదు. కానీ జన్మజాతకానికి వచ్చేసి వివాహ సంబంధంగా కూడా ఇప్పుడు 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉంది, వ్యయ శని జరుగుతుంది. గోచార రీత్యా కుటుంబ స్థానాధిపతి వ్యయంలో ఉండరాదు, కనీసం జన్మలో అన్నా ఉండాలి. జన్మలో ఉండాలంటే వచ్చే జనవరి అంటే 2017 జనవరికి ఆయన జన్మకు వస్తాడు. వచ్చిన తర్వాత మీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరొక కాల్ ఉన్నారండి, ఒంగోలు నుంచి సుష్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి అండి, మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 76వ సంవత్సరం, మ్మ్. 10వ నెల 11వ తేదీ, చెప్పండి టైం. సాయంత్రం 5:30 ఎక్కడ పుట్టారండి? ఒంగోలు అండి. 5:30 గంటలకు సాయంత్రం. ఆ, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. చెప్పండి అమ్మా. మా బాబు గురించి అండి. బాబు వివాహం అయిపోయింది కానీ వివాహం ఇబ్బందిగానే ఉంది. ఉద్యోగము ఏమీ లేదండి, పెట్టలేదు. ఇక్కడమ్మా సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నది, మీరు ఆల్రెడీ చూపించుకొని ఉండుంటారు ఈ జన్మ జాతకాన్ని. అష్టమ కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉన్న సంపూర్ణ కుజదోషం, సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. కానీ ఈ జాతకులు కంపల్సరీగా సప్తమంలో రవి బుధులు ఉన్నారు. షష్టాధిపతి అయినటువంటి రవి ఉన్నప్పటికీ కూడా బుధుడితో ఉన్నప్పుడు యోగంగా పరిగణమిస్తుంది కాబట్టి అది ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు. ఇక్కడ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తన స్వస్థానంలో ఉన్నందువలన రవి బుధుల యోగము భద్రమహాపురుష యోగము కలిగి ఉన్నందువలన అది జాతకంలో ఇక్కడ అన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా కుజదోషము అలాగే సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఇవి రెండు ముందు చేయించండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ భార్యతో ఏమి ఇబ్బంది లేదమ్మా, మీ వాడితోనే ఇబ్బంది వస్తుంది. కారణం ఏంటంటే వీడి జాతకంలోనే మీ వాడి జాతకంలోనే దోషం ఉన్నందువలన. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు భార్య వలన అమోఘమైనటువంటి యోగం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇతనిలోనే ఉండటానికి కూడా కారణమైంది కాబట్టి అది ఇబ్బంది కలుగుతుంది. దశమాధిపతి గురువు ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గురు మహాదశ మొదలవుతుంది. వచ్చే జూలై తర్వాత అతని యొక్క జీవితంలో మంచి రోజులు అనేటివి ఉన్నాయి. అలాగే దేవీ నవరాత్రులు ప్రారంభమైన గురువుగారు, వీటి ప్రాముఖ్యత తెలియచేయండి. ఇక్కడ నవరాత్రి అనేటువంటి అనంగానే 9 రోజులు పండుగ చేసేసుకుంటాం, అందువల్ల 9 రోజులు కాబట్టి నవరాత్రులు అంటాం. కానీ నవ అంటే చైతన్యము అని అర్థం, చైతన్యం అంటే శివుడు అని అర్థం, రాత్రి అంటే పార్వతి అని అర్థం. ఈ రెండు కలయికే సృష్టి, నవరాత్రులు మొదలవుతాయి. ఇక్కడ కొత్త చైతన్యం సృష్టిలో సంతరించుకుంటుంది. ఇప్పుడు కొత్త కొత్త జీవులు కూడా పుడతాయి. అంటే సూక్ష్మక్రియులు హాని చేసేవి పుడతాయి, మంచి చేసేవి పుడతాయి. కాబట్టి హాని చేసేటువంటి వాటిని సంహరించగలిగేటువంటిది తల్లి సంరక్షిస్తుంది. తండ్రి బయటికి వెళ్ళి పోషణార్థం వెళ్ళి అన్నీ తీసుకొస్తాడు, కానీ తల్లి ఇంట్లో ఉండి బిడ్డల్ని పోషిస్తుంది, రక్షిస్తుంది. కాబట్టి రక్షించేది తల్లే. కాబట్టి ఇక్కడ అందువలన ఆమెని నవవిధమైనటువంటి రూపాల్లో ఇక్కడ మనం మొదలుపెట్టుకొని అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ రోజున మొదటి రోజు కాబట్టి ఆమె యొక్క బాలాస్వరూపంలో ప్రతి దిక్క అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో మన వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం పెడుతూ ఉంటారు. కానీ మొదటి రోజు మాత్రం బాలా త్రిపుర సుందరి అవతారం మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే పుట్టుక అని అర్థం మొదటి రోజు అంటే. కాబట్టి ఈ మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పిలిస్తే పలికేటువంటి చక్కని తల్లి కాబట్టి ఆవిడ్ని ఆరాధన చేయటం ద్వారా మనకు ఉన్నటువంటి ఇష్టకామ్యాలను ఆవిడ తీరుస్తుందన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఈ పండుగ చేయటం జరుగుతుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, ప్రభాకర్ రావు గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19 నవంబరు 94, సాటర్డే. చెప్పండి టైం చెప్పండి. 8 గంటల 10 నిమిషాలు, ఉదయం 8 గంటల 10 నిమిషాలు. ఏ ఊర్లో పుట్టారు? రాజం, శ్రీకాకుళం జిల్లా. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహం అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా బాబు గురించి తెలుసుకుందని, ఉద్యోగం తర్వాత ఎలక్ట్రికల్, ఇక్కడ ఈ అబ్బాయి తర్వాత జాబ్ చేస్తే బాగుంటుందా, సినీ ఫీల్డ్ చేస్తే బాగుంటుందండి? ఇక్కడ మీ అబ్బాయి జన్మజాతకంలో వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, రోహిణి నక్షత్రం 1వ పాదం. జన్మ లగ్నంలో రవి గురువుల యొక్క కలయిక, 4వ ఇంట్లో శని అద్భుతంగా, 6వ ఇంట్లో కేతు, సప్తమ చంద్రుడు
చాలా బాగున్నాడు. 9వ ఇంట్లో కూడా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. వ్యయంలో వ్యయాధిపతి బుధుడు రాహువు కలిసి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జనరల్గా చాలామంది మీరు తండ్రిగా గొప్పగా ధైర్యం చేసి అడిగారు. సినిమా ఫీల్డ్ అనగానే మన వాళ్ళు మీడియా రంగం అనగానే భయపడి పారిపోతూ ఉంటారు. బిడ్డలు చదువుతా అన్నా కూడా చదవనీయకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ఇంకా భయం ఇంకా ఉంది మన వాళ్ళకి. కానీ మీ వాడి జాతకంలో మీడియా రంగంలో అద్భుతంగా రాణించగలడు. ఎందుకంటే శనిచంద్రులు అద్భుతమైనటువంటి స్థానాల్లో కూర్చొని ఉన్నారు. శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన స్వస్థానంలో ఉండటం వలన అది వక్రించి వెనక్కి లాభాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీ వాడిని మీరు పంపించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే మీడియా రంగం అయినా సరే మొదట్లో నిలదొక్కునేంతవరకు కష్టాలు ఉంటాయి. అవి అన్నీ ప్రిపేర్ చేసి మీ వాడిని పంపించండి, దానివల్ల నష్టం లేదు. రాహు మాయాకారకుడు, శని యోగకారకుడు కాబట్టి మాయ చేత యోగాన్ని కలిగిస్తాడు. దానివలన అతని స్థితిగతులు బాగుపడతాయి. పంపించండి. మరొక కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/86 అండి. మరొకసారి చెప్పండి. 86 అండి. 86. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:56 అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఈస్ట్ గోదావరి అండి. మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురుగారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు మొదటిసారి చేస్తున్నారా? మా అబ్బాయి గురించి అండి అనుకున్నాను. అదే మీ అబ్బాయి గురించి కాదు నేను అనేది, షోకి మొదటిసారి చేస్తున్నారా? లేదు, రెండోసారి అండి. రెండోసారి చేసేటప్పుడు ఈస్ట్ గోదావరి అంటే నేను ఏ ఊరని రాసుకోవాలి? ఈస్ట్ గోదావరిలో కాకినాడ, రాజమండ్రి? అంటే ఈస్ట్ గోదావరి పెద్దాపురం. మరి పెద్దాపురం అని చెప్పాలి కదా నాకు. ఈస్ట్ గోదావరిలో అంటే ఏ ఊరు? పెద్దాపురం. సరే సరే. ఇక్కడ మీ వాడి జన్మజాతక రీత్యా మీరు రెండోసారి చేస్తూ రూల్స్ మర్చిపోతే ఎలాగా? ఇక్కడ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. ఇక్కడ తులారాశి విశాఖ నక్షత్రం 1వ పాదం, చంద్రకేతువుల కలయిక 6వ ఇంట్లో ఉండటం వల్ల వీడు ఎవరి మాట వినడం. వాడి మనసులో ఏదైతే వస్తుందో వాడి మాట వాడే వినేదానికి అవకాశం, అంతే తప్ప ఇంకా వాడి ఎవడి మాట వినడం. కుజదోషం ఉన్నది. కుజశనుల యొక్క కలయిక 7వ స్థానంలో. యోగంగా ఉన్నదాన్ని శని కలిసి ఉన్నందువలన అది రోగం కిందకు మారిపోతుంది, అంటే యోగం అవయోగం కింద మారిపోతుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో గురువు 10వ స్థానంలో ఉన్నాడు. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఇక్కడ ఆరోగ్య స్థితి, ఇక్కడ వృత్తి స్థితి కొంచెం అంతగా బాగలేదు. గురువు వచ్చేంత వరకు కూడా 2017 మే 13వ తారీఖు వరకు కూడా అతని యొక్క స్థితిగతి అంతగా ఏమీ మార్పు సంభవించదు. కానీ విదేశీయానం ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇంకా సమయం పడుతుంది. ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి పూజ చేసుకోవటం, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని పుట్టినప్పుడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు గోచారంలో. ఆయన రేపు జనవరిలో పరాక్రమ స్థానం ధనుస్సుకు వెళ్ళి మళ్ళా జూన్లో వెనక్కి వచ్చి మరలా అక్టోబర్ తర్వాత ఆయన ముందుకు వెళ్తాడు. అంతవరకు ఈ జన్మజాతకులకి అంత గొప్పగా ఉండదు. కానీ ఈ దశాంతర దశల్లో మాత్రం మే నుంచి బాగుంది. కాబట్టి శనిని ఆరాధన చేయటం, రాహుకేతులకు పూజ చేసుకోవటం మాత్రం మంచిది. మరొక కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు ఒంగోలు నుంచి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/1964. టైం చెప్పండి. రాత్రి 10:30-11 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? అద్దెంకి దగ్గర మేదరమెట్ల దగ్గర పల్లెటూరులో. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహం అడగండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. గృహయోగం ఉందా లేదా అని అడగటానికండి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ సహోదరుడిది అన్నయ్యది అన్నారు కాబట్టి మేష లగ్నం, రాశి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం. గృహస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. దానివల్లనే గృహయోగం కలగకుండా పోవటానికి గల కారణం. కానీ ఇక్కడ జన్మజాతకంలో పరివర్తన యోగాలు ఉన్నాయి. రవి ఇంట్లో చంద్రుడు, రవి ఇంట్లో బుధుడు, బుధుడి ఇంట్లో చంద్రుడు, చంద్రుడి ఇంట్లో రవి. ఇది పరివర్తన యోగం అంటాం. శని కూడా స్వస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉన్నది, అందులో రాహు జరుగుతూ ఉన్నాడు. ఇక్కడ గృహయోగం కలగాలి అంటే 2018 జూలై వరకు ఆగలమ్మ. 2018 జూలైలో తప్పక గృహయోగం కలిగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు భద్రాచలం నుంచి.
నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అక్కగారు అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 జనవరి 5. టైం చెప్పండి. ఎర్లీ అవర్స్ 2:30 అండి. ఏ ఊర్లో పుట్టారండి? భద్రాచలం అండి. భద్రాచలంలో. అందులో స్టడీ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది? మాట్లాడండి, గురుగారితో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. గుర్తుపట్టాను కానీ చాలా మాట్లాడాను. 2003 జనవరి 5 అక్కగారు అమ్మాయి అండి. అదే ఇప్పుడు ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది? ఎర్లీ హౌస్ 2:30 అండి. ఓకే. 5 జనవరి 2003. అవునండి. ఎర్లీ హౌస్ 2:30. ఇక్కడ ఈ పాప విద్యాస్థానాధిపతి శని భాగ్యరాశిలో వక్రించి కూర్చొని ఉన్నాడు. ఇది తులా లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, శ్రవణ నక్షత్రం 2వ పాదం. రాహు మహాదశ జరుగుతుంది. రాహు అష్టమ స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అష్టమ రాహు మంచివాడే, సువర్ణమూర్తి, చక్కగా మంచి చేస్తాడు. ఎందుకంటే పాపగ్రహం పాపస్థానంలో, అందులో ఉచ్చస్థితిలో ఉండటం రాజయోగాన్ని తప్పకుండా ఇస్తుంది. కానీ విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు శని, అక్కడ భాగ్యాధిపతి విద్యాస్థానంలో ఇక్కడ పరివర్తన యోగం ఉంది. గురువు ఇచ్చేటువంటి హంసయోగం ఉంది. మంచి జాతకమే. జాతకంలో దోషాలు ఏమీ పెద్దగా లేవు. మళ్ళీ కుజుడికి శుక్రుడికి పరివర్తన యోగం ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రాహు దశ జరుగుతుంది కాబట్టి, శ్రవణ నక్షత్రం కాబట్టి కొంచెం ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కానీ బాగా చదువుకొని మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. బాగా చదువుకోమని చెప్పండి. మరొక కాల్ ఉన్నారండి, రాంబాబు గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం చెప్పండి. 22వ తేదీ 4వ నెల 83వ సంవత్సరం. టైం చెప్పండి. మేడం రాత్రి 1:15 అండి AM. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం జిల్లా. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. అదే సార్, నేను బీఈడీ చేశాను సార్. గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? వచ్చే జూన్ 4 తర్వాత మీ జన్మ జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఉద్యోగ సంబంధంగా రవి బుధులు రుచిక యోగము, రవి బుధాదిత్య యోగము, అలాగే శుక్రుడు స్వస్థానము, శని 10వ ఇంట్లో వక్రించి శాస మహాపురుష యోగంలో, లాభంలో గురువు, 12వ ఇంట్లో కేతు. అద్భుతమైనటువంటి జాతకం. సప్తమాధిపతి సప్తమంలో. మీ జాతకంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు వచ్చే జూన్ 24 తర్వాత తప్పకుండా మీకు ఏదైనా సరే గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం, మీరు పోటీపడి మరీ ఎగ్జామ్స్ రాయండి. విద్యాస్థానంలో అద్భుతంగా ఉంది. మీకు అసలు మామూలుగా లేదు జాతకం. కాబట్టి దీన్ని ఇంత గొప్పగా ఉన్నా కూడా ఇంకా ప్రయత్నం చేస్తున్నారంటే అది మీ ప్రయత్న లోపమే తప్ప ఇంకొకటి కాదు. సార్ నేను చాలా చేశాను అనొచ్చు, కానీ ప్రయత్నం తప్పకుండా చేయండి. ఒక యుద్ధంలో ఓడిపోయినంత మాత్రం చేత యుద్ధం నుంచి నేర్చుకోవాలి తప్ప గెలుపు పాఠాలు కుంగిపోకూడదు. కాబట్టి మీ జాతకం చాలా గొప్ప జాతకం, అద్భుతంగా ఉంది. వివాహానికి ఇక్కడ మీరు చేసుకోవచ్చు. వివాహం జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రావడంలో తప్పేం లేదు. వివాహం చేసుకోండి. రేపు మార్చి తర్వాత, జూన్ తర్వాత తప్పకుండా యోగం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరి జాతకంలో స్త్రీ రావటం వల్ల కూడా, మీ జాతకంలో సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్య రావటం వల్ల యోగకారకంగా మారుతుంది. ముందు వివాహం చేసుకోండి, ఉద్యోగం ఈయనకి పడి వస్తుంది. మరొక కాల్ ఉన్నారండి, ప్రేమ్చంద్ గారు విజయనగరం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం. ప్రేమ్చంద్ అంటే మా అబ్బాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 1, 1994 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:45 మేడం. ఏ ఊర్లో పుట్టారండి? విజయనగరం. గురువుగారితో మాట్లాడండి, మీ సందేహం అడగండి. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అయ్యా, మీరు మా అమ్మాయి విషయం చెప్పారు. తల్లి చాలా కరెక్ట్ గా సార్, చాలా కృతజ్ఞతలు సార్. అలాగే మా అబ్బాయి విషయం కూడా చెప్పాలని కోరుతున్నాం సార్. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి ఇక్కడ కన్యా లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. ఈ జన్మజాతకంలో శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. 10వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. ఉద్యోగ స్థానం కూడా బాగుంది. కానీ వ్యయాధిపతి బుధుడుతో కలిసి ఉన్నందువలన రవి కొద్దిగా ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా కలిగితే కలగొచ్చేమో, కానీ కలగదు. అది యోగం, అది భద్రయోగం. ఇవన్నీ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి, సూర్యుడిని ఆరాధన చేయమనండి.
లక్ష్మీకరంగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు మార్చి 3వ తారీఖు నుంచి ఇతని జాతకంలో ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి అతనికి మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంది. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.